ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చారు. బంగ్లాదేశీ హిందువులు వీళ్ళకి అక్కడ ఉండడం ఇష్టమా కాదా? ఈ ఒక్క చిన్న లైన్ మీద కంప్లీట్గా ఒక వీడియో చెప్తాను మీకు. నిజ జీవితంలో ఓ రాష్ట్రానికి సంబంధించి 3 భాగాలుగా విభజిస్తూ ఉంటారు, లేకపోతే 2 భాగాలుగా, మెజారిటీ మైనారిటీ అని చెప్పేసి. అవునా కాదా? కొంతమంది మిడ్ రేంజ్లో కూడా ఉంటారు. మెజారిటీ మైనారిటీ. బంగ్లాదేశ్లో మెజారిటీ బంగ్లాదేశీయులు, దాని తర్వాత మైనారిటీ బంగ్లాదేశీ హిందువులు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,30,00,000, 1,03,00,000 వరకు ఉన్నారు. ఓకే, ఇది అందరికీ తెలుసు. అయితే ఈ బంగ్లాదేశీలు మేము అక్కడ ఉంటున్నాం, కానీ మా నరాల్లో జై శ్రీరామ్ అనే వినిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ ఛానల్లో చెప్పడం జరిగింది. ఇంకొక ఆవిడ దేశానికి సంబంధించి హిందువులను రక్షించండి అంటూ కూడా చెప్పుకొచ్చింది. తాను బెంగాలీలో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో బంగ్లాదేశీ హిందువుల్ని మాట్లాడించే ప్రయత్నం చేశారు. నేను ఇక్కడ హిందువునైనప్పటికీ, బంగ్లాదేశీ హిందువునైనప్పటికీ కూడా మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే చస్తాము అనే వాదన కూడా వినిపిస్తుంది. అదేంటిది? రోజు రోజుకి హిందువులపైన అక్కడ అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతున్నాయి కదా, మరి ఇండియాకి రావచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ఆ ప్రశ్నకి సంబంధించి వాళ్ళ ఎవ్వరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు అంతెందుకండి, సినిమాలలో చూస్తాం కదా, ఇక్కడ ముస్లిమ్స్ని మీరు అక్కడికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చస్తారు కూడా. అదేవిధంగా ఒక హిందువుని కూడా మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోండి అంటే లేదు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను. అసలు ప్రాంతీయ భేదం అదంతా పక్కకు పెడితే, కొంతమందికి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, హైదరాబాద్లోనే పుట్టినా హైదరాబాద్లోనే చస్తా అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు ఇక్కడే పెరిగాను, ఇక్కడే అన్నీ చూశాను నేను. ఇంకో దగ్గరికి నేను వెళ్ళి చావాలి అని కానీ, ఇంకో దగ్గరికి వెళ్ళి నేను బతకాలని కానీ అనుకోను. నా జీవన ఉపాధి, నా జీవనం మొత్తం ఇక్కడే గడిచింది. సేమ్ వే మీరు మా మీద ఎన్ని చేసినా, ఏం చేసినా మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అక్కడి బంగ్లాదేశీలు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే కళ్ళలో నుంచి చాలామంది హిందువులకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అంటే, ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, ఎక్కడ కూడా వాళ్ళ ఫేస్ రివీల్ చేయలేదు అనమాట. సో అందులో, నేను యాజ్ ఎ హిందూగా ఇక్కడ పుట్టిన, ఇక్కడ చస్తాను నేను, కానీ నా నరాల్లో జై శ్రీరామ్ అనే ఉంటుంది. నేను ఒక హిందువుగానే చస్తాను. నేను బంగ్లాదేశీ వదిలి వెళ్తే, నేను ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, అంతా వ్యర్థం అయిపోతుంది. ఇది ఒక్కరి మాట కాదు, కంప్లీట్ బంగ్లాదేశ్లో ఉన్న అందరి మాట ఇదే. అంటే వీళ్ళకి ఏమన్నా పిచ్చారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి బతకచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ బతికితే అక్కడ కొన్ని రోజులు ఉంటారేమో, కానీ అక్కడ పుట్టినామే, నా సొంతూరు అదే కదా అన్న అదొకటి ఉండిపోతుంది కదా. నిజానికి ఒకానొక సందర్భంలో ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా మనదే, ఒక్కొల్లదే. అఖండ భారత్ అని ఉండేది. ఆ అఖండ భారత్లో వీళ్ళందరూ అంతా కొలాబ్స్ అయిపోయి, బంగ్లాదేశ్ ఒక దిక్కు, పాకిస్తాన్ ఒక దిక్కు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇంకో దిక్కు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ స్టేజ్కి వస్తున్నామంటే, అఖండ భారత్ అనేది గంగలో పోయింది. అది ఎప్పుడు ఇంకా మళ్ళీ అది వస్తుందా రాదా అనేది ఎవరికి తెలియదు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఒకానొక సందర్భంలో వాళ్ళు, అరే ఇండియా అంతా కలిసే ఉంది కదా, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా చాలామంది అక్కడ నుంచి రావాలి అనుకుంటే అప్పట్లో రాలేకపోయారు. ఏ మహా అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రభుత్వం ఇంకా మంచిగా ఉంటుంది కదా, ఇంకేం చేస్తాము, ఇక్కడే ఉందాము అనుకున్న వాళ్ళు. కానీ వాళ్ళకి ఏ రోజు కలలో కూడా ఊహించుండరు ఈ స్టేజ్ ఒకటి వస్తుంది, ఇలా హిందువుల్ని టార్గెట్ చేసి మరి నువ్వు హిందువి అని చెప్పి కాల్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏ రోజు కూడా అనుకుంటారు. యూనస్ ప్రభుత్వమే తప్పు, కానీ ఇక్కడ బంగ్లాదేశ్లో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే 2 కథనాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉండే వాళ్ళకి అక్కడే ఉండాలి, అక్కడే బ్రతకాలి, అక్కడే చావాలి అని కూడా ఉంది. ఇంకొంతమందికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు బంగ్లాదేశీలు, మీరు కుట్రపూరితంగానే వచ్చారు అనే ఆ పర్స్పెక్టివ్తోనే చూస్తారు కదా మమ్మల్ని. అదేదో మేము ఇక్కడి ప్రజలము అన్నట్టుగా ఉండి ఇక్కడే బాధలు అనుభవిస్తాము అంటే ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. మరి వీళ్ళల్లో ఎవరిది తప్పు పట్టాలి, ఎవరిని కరెక్ట్ అనాలి, ఎవ్వరికి ఏమీ అర్థం అవ్వట్లేదు. మెయిన్ థింగ్, ఒక అమ్మాయి మాట్లాడిన దాంట్లో మాత్రం నాకు నిజంగా మాట్లాడుతూ ఉంటే, నేను ఇక్కడే ఉంటాను, నేను కాదంటలేదు, కానీ మాకు రక్షణ కల్పించండి, కొంత గొప్ప, మేము కూడా మైనారిటీలమే కదా, మాకు కొంచెం రక్షణ కల్పించండి, బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు అక్కడి నుంచి రారు.
ఎందుకంటే సొంతూరు మీద సొంత దేశం మీద ఉన్న మర్యాద. కానీ వీళ్ళు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తే మాత్రం వాళ్ళకి అలా అయినా కూడా రెస్పెక్ట్ దక్కదు. మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చిర్రు అనే ఆ మాట మీదకెళ్ళి వాళ్ళ మీద మాట్లాడతారు. సో అందుకోసం అని చెప్పేసి అక్కడున్న బంగ్లాదేశీలు అందరూ కూడా నేను ఇక్కడే పుట్టిన, ఇక్కడే స్వర్గస్థున్నవుతా అని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నారు. మరి అక్కడి హిందూస్కి మీరేమంటారు? నార్మల్గా హిందూస్ అదంతా కాదు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే దానికి కీప్ వాచింగ్ మనం టీవీ.